మెదక్ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ ఇలాకాలోని డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఇళ్ల అమ్మకాలకు సంబంధించిన లొల్లి కనబడతా ఉంది. కేటాయింపులకు సంబంధించి అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుకు సంబంధించినటువంటి ఘర్షణ కొంతకాలంగా నెలకొంటుంది అని కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రతిసారి కూడా తీవ్ర ఘర్షణలు, తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గజ్వేల్ పట్టణంలో ఈ రోజు నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపు తీవ్ర ఘర్షణకు దారితీసింది. ముఖ్యంగా గజ్వేల్ పట్టణంలో 1500 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకో కేవలం 1100 పంపిణీ చేయడంతో ఈ ఉద్రిక్తతకు కారణంగా నిలిచిందని చెప్పవచ్చు. దీంతో లబ్ధిదారులు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని కొంతమంది ఆందోళన దిగగా, మరికొంతమంది మాత్రం లబ్ధిదారుల కేటాయింపులు అక్రమాలు జరిగాయి, డ్రా పద్ధతి కాకుండా సర్వే నిర్వహించి ఎవరైతే పేదలు అర్హులు ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని పేదలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కలెక్టర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుకు రాకుండా కేవలం జిల్లా స్థాయి అధికారులను పంపడం ఏంటని చెప్పి కూడా పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గజ్వేల్ మండలంలో కొన్ని గ్రామాల్లో కేటాయించడం జరిగింది. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు గృహప్రవేశం చేసిన తర్వాత కొందరు స్థానిక నేతలు వెళ్లి లబ్ధిదారులను డబ్బులు డిమాండ్ చేస్తారు. ఈ విషయాన్ని గతంలో అమాన్ వెలుగులోకి తీసుకురావడంతో వెనక్కి తగ్గిన బీఆర్ఎస్ నేతలు లబ్ధిదారులకు ఇల్లు కేటాయించారు. కొందరికైతే డబ్బులు ఇవ్వలేదని చెప్పి సామాన్లను కూడా పూర్తిగా బయటప్పుడు అమ్మ న్యూస్ ప్రతినిధి అక్కడికి వెళ్లి వాటన్నిటిని కూడా వెలుగు తీసుకురావడం జరిగింది. దీంతో లబ్ధిదారులకు న్యాయం జరిగింది. తాజాగా ఈ రోజు కేటాయించిన ఇల్లు అక్రమాలు జరిగాయి. ఒకే ఇంట్లో ఇద్దరికి రావడం, లేదంటే కొన్ని కార్పొరేషన్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి ఉద్యోగులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏంటని చెప్పి లబ్ధిదారులు ఆరోపించారు. మరోవైపు విగ్రహం మీద ఆందోళన దిగారు, రాస్తారోకో చేశారు. మరోవైపు కొందరు లబ్ధిదారులు మాత్రం ఇల్లు రాకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి మాత్రం గజ్వేల్లో నెలకొని చెప్పవచ్చు. డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల రగడ గత 6 నెలలుగా నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లో ఇలాంటి ఘటనలు జరగడం, దీనిపై ఉన్నతాధికారులు పెట్టకపోవడం ఏంటని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని చెప్పి కూడా ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గంలో ఉంది. అయినప్పటికీ అధికారులు అప్పు రాలేదు. కేవలం అంటే డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఇల్లు ఇస్తారు, నిజమైన అర్హులైన ఇవ్వడం లేదని చెప్పి లబ్ధిదారులు ఆలోచన పరిస్థితి ఉంది. ప్రణయ్, సునీల్, అదేవిధంగా ఇప్పుడు ప్రతి జిల్లాలలో కూడా లక్కీ డ్రా సిస్టమ్నే కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపు అన్ని ప్రాంతాలలో కూడా లక్కీ డ్రా సిస్టమ్స్ కొనసాగిస్తూ ఉన్నారు. దీంట్లో చూస్తే అంటే ఫస్ట్లో కేటగిరీ వైజ్గా ఇస్తాము, అంటే సీరియల్ నెంబర్గా అప్లై చేసినటువంటి సీరియల్ నెంబర్స్ వైజ్గా ఇస్తాము అన్నటువంటి తర్వాత లక్కీ డ్రా సిస్టమ్ పెట్టారు. సో ఆఫ్టర్ దట్ ఈ లక్కీ డ్రా సిస్టమ్ ద్వారా కూడా కొంత ఆందోళనకు దిగగా తెలుస్తోంది. దాంతోపాటుగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెట్రోల్ పోసుకొని ఒక వ్యక్తిహత్య యత్నం చేశారని చెప్తా ఉన్నారు. సో ఏంటి పరిస్థితులు ఏంటి, మరి ఇంత ఉద్రిక్తతకు మారుతూ ఉంది? ఒకవైపు కేసుకి సంబంధించినటువంటి నెగిటివ్ ఆయన సొంత ప్రాంతమైనటువంటి గద్వాల్లోనే ఇటువంటి ప్రాంతాలు జరుగుతూ ఉంటే మరి గజ్వేల్కి సంబంధించి కేసీఆర్ ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? దాంతో పాటుగా ఇందులో ఏమైనా మార్పులు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అదే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేంపు జరిగింది. అది కూడా లక్కీ డ్రా సిస్టమ్ ద్వారా జరిగింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు మాత్రం సిస్టమ్ పైన పూర్తిగా అపోహలు ఉన్నాయి, పూర్తిగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల పేర్లు రాసి దాంట్లో ఒక డబ్బాలో వేసి డ్రా తీయడం, దాంట్లో తమ పేరు వేసారా లేదా అనేది కూడా లబ్ధిదారులకు అనుమానం ఉంది. అందుకే వాళ్ళు ఏం చెప్పారంటే నిజంగా గ్రామాల్లో సర్వే నిర్వహించి ఎవరికైతే అర్హులు ఉన్నారో, ఎవరికైతే భూమి లేదో, ఇల్లు లేదో, ఉద్యోగం లేదో, లేదంటే కిరాయి ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళందరినీ గుర్తించి ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించవచ్చు కదా. ఈ లక్కీ డ్రా సిస్టమ్ లోనే అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గజ్వేల్లో కాకుండా సదాశివపేట, సంగారెడ్డిలో కేటాయించినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, అందులో కూడా ఇలాంటి పనులు వచ్చాయి. అయితే మొత్తానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేవలం లక్కీ డ్రాను మాత్రమే కొనసాగిస్తుంది. మరోవైపు సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో గత 6 నెలలుగా ఇలాంటి కొనసాగుతుంది. అయినప్పటికీ ఎలాంటి మార్పు లేదు.
సహజంగానే వారి అధికారులు ఇళ్ల కేటాయింపు చేస్తా ఉన్నారు, లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు. కొందరు ఇదివరకే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు తాజాగా కొందరు ఆత్మహత్య యత్నాన్ని కూడా ప్రయత్నించారు. వారు ఆందోళన పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం, తర్వాత వదిలేయడం, ఇది పరిపాటిగా మారిపోయింది. కానీ మొత్తానికైతే లబ్ధిదారులు ఆరోపిస్తున్నట్టయితే బీఆర్ఎస్ కు అనునాయులుగా ఉన్నారు, లేదంటే డబ్బులు చెల్లించిన వారికి ప్రభుత్వం ఉన్న వారికి భూములు, అదేవిధంగా పెద్ద ఎత్తున భూస్వాములు ఉన్న వారికి లేదంటే ఒకటే ఇంట్లో ఇద్దరికి రావడం అని చెప్పి ప్రశ్నిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చలనం లేదని చెప్పాలి. వారు మాత్రం ఈ రోజు పేదలు మాత్రం ఈ రోజు కేటాయింపులో పూర్తిగా అక్రమాలు జరిగాయి. వీటన్నిటిని రద్దు చేసి సర్వే నిర్వహించి అర్హులైన పేదలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వీటి మార్పులు ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. ప్రణయ్.